వికసిత్ భారత్, ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా అందరూ దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ. ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ conveys its warm appreciation and heartfelt congratulations to the Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, on the landmark decision taken by the 56th GST Council regarding GST rate rationalization. This visionary step in simplifying and rationalizing the GST structure will directly benefit the common man, reduce the compliance burden on businesses, and enhance transparency in the tax system. The reforms carried out in the last 11 years under the leadership of the Prime Minister gave a tremendous boost to welfare and development, and now we have embarked on the next generation reforms. This historic reform will further strengthen cooperative federalism, promote ease of doing business, speed of doing business, and support labor-intensive sectors. It will boost consumption, drive investment, and contribute to the sustained growth trajectory of our nation's economy. These reforms will usher in growth of Indian companies, leading to Swadeshi consumption pattern. In the future, this will make Indian brands become global. We also thank the Honorable Union Finance Minister Srimati Nirmala Sitharaman ji for her exemplary leadership in securing unanimity in the GST Council for these reforms. The Andhra Pradesh Legislative Assembly warmly welcomes this reform and extends its full support in its successful implementation for a greater good of the people and economy. మనందరం కూడా ఇలాంటి చరిత్రలో ఒకసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు, కొంతమంది దాన్ని సహకరించలేరు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, ప్రధానమంత్రి గారు 11 ఏళ్లలో 10వ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3వ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొస్తారు. ఇప్పుడు 4వ లార్జెస్ట్, రేపు 3వ లార్జెస్ట్కి వస్తారు. అదే మరి ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది, నెంబర్ 2 కావాలి, నెంబర్ 1 కావాలి. ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే
95 ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ తెలుగువాడున్నా నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ 25 సంవత్సరాలు. అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము. ఆ రోజు కూడా నన్ను ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా, ఐటీ ఎందుకు అని ఇది చేశారు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఏం చేస్తావు, ప్రైవేట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి, గవర్నమెంటే పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు, తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు. అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించాలి, లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. ఈ రెండు లేకుండా పోవడం బాధాకరం. ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి. ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం, ఉదయం 10 to 5, 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 5 మళ్ళా సమావేశం అవుతాం. ఈ 6 గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి, లోపల కూర్చోవాలి, సమస్యలను అర్థం చేసుకోవాలి. మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి. అదే సమయంలో ఆఫీసర్లు కూడా ఈ గ్యాలరీలో ఉండాలి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి. బాధ్యతగా మనందరం ప్రవర్తించాలి. ఈ అసెంబ్లీ ఇక్కడుండే 175 మంది కోసం కాదు, 5 కోట్ల భవిష్యత్తు కోసం, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం, అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక. నేను ఒకటే చెప్తున్నా, చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు. ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు. మన దేవాలయానికో, చర్చికో, లేకుంటే మసీదుకి ప్రార్థనలు చేస్తాం, నమ్మకం. కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష. ఒకప్పుడైతే ఐడియాలజికల్గా ఫైట్ చేసేవాడు, తర్వాత డికేడ్స్ టుగెదర్ సమస్యలు, నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు. ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళా వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని. ఈరోజు కొత్త సమస్యలు వచ్చాయి, కొత్త అవకాశాలు వచ్చాయి. ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు, మనం నమ్ముకున్న ప్రజలకు, మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ జీఎస్టీ కూడా మీరందరూ స్టడీ చేయాలి. స్టడీ చేసి దీనివల్ల ఏ లాభాలు ఉన్నాయో మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే, నేను ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పాం, ఆ కమిటీకే అప్పచెప్తాం. ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు, ప్రజల మనోభావాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో మనమేమేం మార్పులు తేగలుగుతామో